శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్వాలను చూసినటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈ మధ్య అంటే 15th మార్చ్ 2026 సండే అండి. ఆ రోజు నాకు డాక్టరేట్ ఇచ్చారు. డాక్టరేట్ ఇన్ అస్ట్రాలజీ. అంటే 26 ఇయర్స్ నేను ఇందులో ఉన్నాను. అంటే ఎంఏ పాస్ అయిపోయి, అంటే ఎంఏ ఆస్ట్రాలజీ 1999 2000 ఇయర్లో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి పాస్ అయిపోయాను. అప్పటి నుంచి నేను పిహెచ్డి చేద్దాం అది అంటే కుదరలేదంటే ప్రొఫెషనల్గా నేను సింగరేణి కాలేజీలో ఉండిపోవడము. 2017లో బయటకు వచ్చాను నేను. సో దానివల్ల ఐసీడబ్ల్యూ కూడా చదవడం జరిగింది. సరే పక్కన పెడితే 26 సంవత్సరాల నా కళ మొన్న నెరవేరింది. అది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను నేను. అంతేకాకుండా ఆచార్య అండ్ డాక్టరేటు శుక్రాచార్య యూనివర్సిటీ నుంచి ఇచ్చారండి నాకు. నన్ను ఇచ్చారు. అంటే ప్రొఫెషనల్ 10th హౌస్ గురించి చెప్పాను, అది పక్కన పెడదాం. సో ఈ విధంగా నేను మీతో షేర్ చేసుకోవడానికి అవకాశం దొరికింది నాకు. ఎందుకంటే డాక్టరేట్ రావడం నాకు 26 సంవత్సరాల కళ కాబట్టి ఇప్పుడు నెరవేరిందని మీకు తెలియజేయడం కోసం, మీతో షేర్ చేసుకోవడం కోసం, ఆ ఆనందం పంచుకోవడం కోసం నేను మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం 1st ఏప్రిల్ 2026 నుండి 15th ఏప్రిల్ 2026 ఈ 15 రోజులు, అంటే ఏప్రిల్ 15 రోజులు కూడా 12 రాశుల వారికి, అంటే మేష రాశి నుండి మీనరాశి 12 రాశులు అంటే వాళ్ళకి, అంతేగాని 12వ రాశిని కాదండి, మేష నుండి మీనం వరకు ఆ రాశుల యొక్క ప్రభావం వాళ్ళకి ఎలా ఉంటుంది, ఈ 15 రోజులు గ్రహాలు వాళ్ళ మీద ఎలా ప్రభావం చూపిస్తాయో తెలుసుకుందాం. అసలు గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ఫస్ట్ తెలుసుకోవాలండి. శుక్రుడు మేషరాశిలో ఉన్నాడు. రవి 14th నుండి 13th నైట్ అనుకోండి, 14th నుండి మీకు ఉచ్చ స్థితిలోకి వచ్చేస్తున్నాడు. 3 డిగ్రీల మేషరాశిలో ఉంటాడు. బ్రహ్మాండం. 3 degrees దగ్గర పరమోచ్చలను, అప్ టు 20 degrees వరకు ఆయన మూల త్రికోణంలో. సరే ఇవన్నీ పక్క పెడదాం కంటే స్ట్రాంగ్గా ఉంటాడు. అదొకటి. గురుడు కూడా మిథున రాశిలో ఉండటము, అలాగే కేతు సింహరాశిలోను, కుజ బుధ రాహువులు మీకు కుంభరాశిలో ఉన్నారు. కానీ బుధుడు 11వ తారీఖు నుంచి, కుజుడు 2వ తారీఖు నుంచి మీకు మీనరాశిలోకి వచ్చేస్తున్నారు. రాహు ఒక్కడే కుంభరాశిలో మిగులుతాడు. అంటే రవి, శని, కుజ, బుధులు మీకు మీనరాశిలో ఉన్నారు. అంటే 11th నుంచి బుధుడు మీనరాశిలోకి వస్తున్నాడు. ఆయన నీచ స్థితిలోకి వస్తున్నాడు, నీచలో. అలాగే కుజుడు కూడా ఉంటాడు. కుజ శని కాంబినేషన్ తప్పు, మాట్లాడుకుందాం. కుంభరాశి వారికి మీ రాశిలోనే బుధరాహువుల వలన పట్టుదల ఎక్కువ ఉంటుంది. ప్రయాణాలు చేయవలసి వస్తుంది, తోబుట్టువులను కలిసి వస్తుంది, తోబుట్టువులను కలిసి కలవలసి వస్తుంది. అలాగే కంప్యూటర్స్ రంగంలో సంబంధించిన వ్యవహారాల్లో ఉండడము, హార్డ్వేర్ మెటీరియల్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఉండడము, కష్టపడి పనిచేయవలసి వస్తూ ఉంటుంది. మీరు ఉండడం, కష్టపడి పనిచేయడము, గురుదృష్టి వలన ఆనందకరంగా ఉండడానికి అవకాశం ఉంది. మీ దాంట్లోనే ఆస్ట్రాలజర్స్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. రవిశనులు కాంబినేషన్, అంటే రవిశనులు కాకుండా రవి శని కుజులు, శని కుజులు ద్వితీయ భావంలో తప్పు. కుంభరాశి వారికి ముఖం మీద దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది. అంటే కంటి వలన కానీ, పంటి వలన కానీ, చెవి సంబంధించిన కానీ ఆపరేషన్ జరగడము, అదే వాటికి దెబ్బలు తగ్గడము, నుదుటి మీద దెబ్బలు తగలడము, పాదాలకి దెబ్బలు తగలడము, నీటి వలన, కరెంట్ షాక్స్ వలన, రోడ్డు ప్రమాదాల వలన, ఇవి ముఖానికే ఎక్కువ ఫోకస్ చేస్తాడు భగవంతుడు. కాబట్టి జాగ్రత్తగా మీరు ఉండండి. మీరు అంటే హెల్మెట్ పెట్టుకోవడము, అది సీట్ బెల్ట్ పెట్టుకోవడం అంటాం కదా, అది కంపల్సరీ చేయాలి. అంటే మీకు ఆల్మోస్ట్ కుజుడు 2 ఏప్రిల్ నుండి ఆల్మోస్ట్ మే 14th 15th ఉందండి, కరెక్ట్గా గుర్తులేదు. అక్కడ వరకు శని కుజుల కాంబినేషన్ శుద్ధ తప్పు. మీనరాశిలో 30 ఏళ్ళకి ఒకసారి కలుస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందే మనందరం, ప్రతి రాశి వాళ్ళు కూడా, ఎక్సెప్ట్ వృషభ రాశి. సరే అది పక్క పెడదామండి. కుంభరాశి వాళ్ళు ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది, వాళ్ళు తోబుట్టువుని కలవాల్సి వస్తుంది ఎక్కువగా. అలాగే మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంది. మీ భార్య కానీ, మీ భర్త గారు కానీ సక్సెస్ఫుల్గా ఉంటారు. కేతు సప్తమ స్థానం ఉన్నప్పటికీ, సప్తమాధిపతి ఉచ్చలో ఉన్నాడు కదా, అంటే మీ భార్య దగ్గరికి, మీ భర్త గారి దగ్గరికి ప్రయాణాలు చేసి వెళ్ళవలసి వస్తుంది. వాళ్ళకి చాలా బాగుంటుంది. వివాహ శుభకార్యాలు ఆటంకాలు కలిగినా కూడా మీరు వివాహాలు చేసుకోవడం అవకాశాలు ఎక్కువ.
ఖచ్చితంగా సప్తమ భావం పర్ఫెక్ట్గా బాగుంది. రవి బాగున్నాడు, ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు, నెల్లాళ్ళు ఉంటాడు. రవి 14 నుంచి అంటే ఏప్రిల్ 14 నుంచి నెక్స్ట్ మే 13, 14 ఉందండి. పర్ఫెక్ట్గా ఉంటాడు. 3 డిగ్రీల దగ్గర పరమోచ్చులో ఉంటాడు. అద్భుతం. మీ భార్య గారికి కలిసి వస్తుంది, భర్త గారికి కలిసి వస్తుంది, మీ పిల్లలకు కలిసి వస్తుంది. ముఖ్యంగా గురువు వలన అబ్బాయిలకి అలాగే కొత్త సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే మీకు సాహిత్య రంగంలో బ్రహ్మాండంగా ఉంటారు. నృత్య కళాకారులుగా, అలాగే డ్యాన్స్ చేస్తారు సరే నృత్య కళాకారులు, వాళ్ళకి మ్యూజిక్ కళాకారులకి ఒక్కటేంటంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ తల్లి గారికి ఆరోగ్య పరిస్థితి మాత్రము కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందంటే మాత్రం సందేహం లేదు. అలాగే మీ భార్య గారి విషయంలో చెప్పినట్టుగానే కేతు ఉన్నప్పటికీ ఏం భయపడాల్సిన అవసరం లేదండి. చక్కగా బ్రహ్మాండం ఉంటారు. మీ ఆరోగ్యం మాత్రం చాలా చాలా జాగ్రత్తగా చూసుకోండి. అష్టమ స్థానం శని ఉన్నాడు, ద్వితీయ భావంలో కుజశనులు ఉన్నారు కాబట్టి ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా మీరు రూల్స్ పాటించాల్సిందే. సరే, అది పక్క పెడదామండి. ఇంకా చెప్పాలంటే గురుడి ప్రభావం వల్ల భాగ్యస్థానం వృద్ధి అయింది. అంటే మీ భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. మీ ప్రయాణాలు, మీ చదువురీత్యా ప్రయాణాలు, విదేశాలు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, అలాగే తీర్థయాత్రలు, వ్యాపార అభివృద్ధి అవి బ్రహ్మాండంగా ఉంటాయి. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్, బంగారము, అలాగే వేదశాస్త్ర విద్య, అలాగే ఎడ్యుకేషన్ విద్య బ్రహ్మాండంగా సాగుతాయి, ఎక్సలెంట్గా ఉంటాయి. మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కూడా మార్పులు ఉంటాయండి. ఎందుకంటే 10th హౌస్ లార్డ్ కుజుడు ద్వితీయ భావంలో ఉన్నాడు. ఓకే, ఒప్పుకుంటాం, ద్వితీయ భావంలో ఉన్నాడు, కానీ శనితో కలిసి ఉన్నాడు కాబట్టి విషయం మర్చిపోకూడదు. అంటే ఏంటంటే కొద్దిగా మీరు ఉద్యోగాల కోసం వెళ్తున్నప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు దెబ్బలు తగలడమో, ఉద్యోగాల్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రాబ్లమ్స్ రావడమో, ప్రమోషన్స్ రాలేకపోవడమో, ఏదో సమ్ డిస్సాటిస్ఫాక్షన్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఏదేమైనా కుంభరాశి వారికి చెప్పదగ్గ అంటే లాభస్థానానికి బ్రహ్మాండంగా ఉన్నాడు. లాభాలు అధికంగా ఉంటాయి. వ్యాపార అభివృద్ధి, దినదిన ప్రవర్ధమానం, ఖచ్చితంగా దినదిన ప్రవర్ధం అంటే ఎవ్రీడే మంచి డెవలప్మెంట్స్ పెరుగుతూ ఉంటాయని అర్థం. కాకపోతే ఏంటంటే మీరు అమ్మవారిని పూజించాలి, వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేయాలి, 7 శనివారాలు శనీశ్వరుడు పూజ చేయాలి, తెల్లాభిషేకం. కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయించుకుంటే మీకు ఈ వీటిలో ఏదైనా ఒకటినే సరిపోతుంది. ముఖం మీద కానీ, ఒంటి మీద వల్ల కానీ దెబ్బలు తగలకుండా ఉంటాయి. ఆరోగ్యవంతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. నేను మీ వాడ్రే వాడినారంటారు, డాక్టర్ వాడ్రే వాడినారంటారు అంటే అలాగా అంటాను. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు మన ఆది ఆస్ట్రాలజీని ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే, ఎందుకంటే షూటింగ్లు ఇచ్చే డైరెక్ట్గా పర్సనల్ కలవను, అవకాశాలు తక్కువ. జర్నీస్ చేస్తుంటాను నేను. జర్నీస్ అంటే ఎక్కువ విపరీతంగా తిరగడం కాదండి, ఏదో పనుల మీద తిరుగుతూ ఉంటాం, లేకపోతే జాతకాలు చెప్తుంటాం, షూటింగ్లు జరుగుతుంటాం, ఇలాగ ఉంటాయి కదా, మీకు తెలియదు ఏముంది, అవునా సార్? దానివల్ల లేట్ అవుతుంటుంది. డైరెక్ట్గా మీరు నాకు పంపించేయండి. ఒకవేళ జాతకాలు చూపించుకుంటే మీరు నా వాట్సాప్ నెంబర్ పంపించండి, స్క్రోల్ అవుతుంది. నేనే పర్సనల్గా మళ్ళీ మీతో మాట్లాడుతూ ఉంటాను. మీకు ఏ సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యల నుంచి ఇలా బయటపడే మార్గాలు, అలాగే ఎప్పుడు మీకు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు పెళ్ళి అవుతుంది, జనరల్గా చెప్పచ్చండి. చాలామందికి ఇలా వచ్చాయి, నేను చెప్పడం వల్ల ఉద్యోగాలు వచ్చాయి, సంతానం కలిగింది, వివాహ వేడుకలు జరిగాయి. మన గురించి మనం గొప్పగా చెప్పుకోకూడదు, మన గురించి నా గురించి, కానీ తెలియాలి కాబట్టి చెప్పడం జరుగుతుందండి. మీరు అవకాశాలు ఉంటే చూపించుకోండి. అంతేకాకుండా మీకు ఏమాత్రము ఒక వాస్తు సంబంధించినటువంటి సలహాలు కావాలన్నా, వాస్తు శాస్త్రంలో మీకు చిన్న ఇబ్బందులు ఉన్నా, మీకు గృహంలో కానీ, ల్యాండ్స్లో కానీ వాటిలో ఉంటే మీరు నాకు ఫోన్ చేయొచ్చండి. ఈ బ్లూ ప్రింట్స్ చూపించినాక నేను చెప్పేస్తాను, ప్రాబ్లం లేదు. ఎందుకంటే 36 సంవత్సరాల నుంచి ఆస్ట్రాలజీ, వాస్తు శాస్త్రము ఇవన్నీ ఉన్నాము. పెద్ద గొప్ప గ్రేట్ పర్సనాలిటీ కాదండి, ఎన్నో అవరోధాలు దాటి మనకి ఇలా ఈ స్టేజ్కి వచ్చాము. పర్వాలేదు, చెప్పగలను, నేను ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ విధంగా మీరు మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు మన ఆది ఆస్ట్రాలజీకి మీ డీటెయిల్స్ పంపించండి. సరేనండి. 12 రాశుల వారికి, మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా కుజ శనులు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ నెల్లాళ్ళు 15 తారీఖు వరకు అనుకుంటాం, ఇంకా 15 వరకు అంటే ఉంటుంది. శని కుజుల కాంబినేషను తప్పు, ఎవరికైనా తప్పు. సో ఈ కాంబినేషను ఇందాక అన్ని రాశులు చెప్పా. అసలు రెమెడీస్ ఏంటి, మనం ఎలా బయటపడతాం? ఏమీ లేదండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయిస్తే వీటి నుంచి బయటపడతాం. శనీశ్వరుడికి అభిషేకాలు, తైలంతో అభిషేకం ఉంటుంది కదా, శనివారం అభిషేకం చేయించుకోవడం వలన, కుజశనుల కాంబినేషన్ కాబట్టి
వీళ్ళిద్దరికీ చేయించుకోవాలి. అలాగే శనీశ్వరుడు ఎలాగంటే శివుడికి, విష్ణువుకి కొద్దిగా ప్రీతిపాత్రుడు అంటారు చూడు అలాగా వాళ్ళ యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఎవరైతే విష్ణువుని ఆరాధిస్తారో వాళ్ళ దగ్గర అంటే వెంకటేశ్వర స్వామి ధ్వజస్తంభం అనుకుందాం. ధ్వజస్తంభం అఖండ దీపారాధన చేస్తారో వాళ్ళకి శని వలన దోషాలు అంటావు. నిరంతరము శివాభిషేకాలు చేసుకున్న వారికి ఎప్పుడు వాళ్ళకి దోషాలు అంటావు. ఈ విధంగా మీరు చేసుకోండి. అన్ని విధాలుగా మీరు సక్సెస్ అయి తీరుతారు.